ఇచ్చి వెళ్ళిపోయారు. నేను చూసా ఎవరైనా ఉన్నారా బయట అని, లేరు. నా పొత్తుకి ఈడొకడు రాయ్ ఎక్కడ రావరా సూరిబాయ్ మనం 2.5 years బ్యాక్ కలిసాము. తన ప్రాణాలనివని హర్మేచగా హలో గాయ్స్, వెల్కమ్ టు వైష్ణవి. సో కొంచెం హడావిడి పడుతున్నాను, ఎందుకంటే రెడీ అవుతున్నాను కదా. ఆబ్వియస్లీ అమ్మాయిలకు ఉంటుంది కదా, ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చెప్పి. సో ఏది బాగుంటుందని ట్రై చేస్తున్నాను అండ్ రెడీ అవుతున్నాను. ఎక్కడికి ఏంటి అకేషన్ అని మీకు డౌట్ రావచ్చు కదా. ఇది బాగుందా, ఇది బాగుంది, ఇది పెట్టుకొని చూపిస్తా. సో ఎక్కడికి ఏంటి అకేషన్ అని డౌట్ వస్తుంది కదా. బై ది వే, నాతో పాటు మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ప్రతి ఒక్కరూ ప్రేమించే వాళ్ళ కోసం ఒకరోజు స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేయాలి అంటే మా హస్బెండ్ ఉండాలి, కానీ ఆయన ఇంట్లో లేరు. కాబట్టి ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం ఆయన వచ్చే టైంకి అని చెప్పేసి, ఆయనకి ఏమేమి కావాలి అని చెప్పి తీసుకొని వద్దాం బయటకు ఫస్ట్ వెళ్ళేసి అని రెడీ అవుతున్నాను అనమాట. ఇది ఈ కాన్సెప్ట్, అందుకని రెడీ అవుతున్నాను. సో అయిపోయింది యాక్చువల్లీ రెడీ అవ్వడము. బాగుందా? సింపుల్గా ఉన్నాను, యాజ్ ఇట్ ఈజ్. ఎక్కువ మేకప్ యూస్ చేయట్లేదు. బట్ ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, దట్ టు వితౌట్ మేకప్. ఎందుకని అంటే ఐఎమ్ లైక్ బికమింగ్ పర్ఫెక్ట్ డే బై డే. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మేకప్ వేయకపోయినా స్కిన్ గ్లోయింగ్గా, ఈవెన్గా, ఎటువంటి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ లేకుండా ఒక గ్లోయింగ్ అపియరెన్స్ ఉంటే మనకి తెలియకుండా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అది నాకు ఇప్పుడిప్పుడు గెయిన్ అవుతున్నాను. సో మోస్ట్లీ ప్రతి ఒక్కరికి డార్క్ స్పాట్స్ ఉండకూడదు, ఈవెన్గా స్కిన్ ఉంటే బాగుంటుంది, గ్లోయింగ్గా ఉంటే బాగుంటుంది, ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ స్కిన్ ఉండాలి అని ఎవరికి మాత్రం ఉండదు కదా. సో నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి అంటే ది డెర్మాకోస్ 10% నియాసినమైడ్ ఫేస్ సిరమ్. ఇది అల్టిమేట్ సిరమ్ ఫర్ అవర్ మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ 3 to 4 వీక్స్లో నా స్కిన్ ఈవెన్గా, క్లియర్గా, ఎటువంటి అన్ఈవెన్ టోన్ లేకుండా హ్యాపీగా క్లియర్ స్కిన్ వచ్చేసింది. అండ్ దట్ టు ఇందులో మనకి 10% నియాసినమైడ్ ఉంది కదా, అది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ B3 అనమాట. సో దానివల్ల మనకి యాక్నే మార్క్స్, బ్లెమిషెస్ ఇవన్నీ ఈవెన్ అవుట్ అయిపోతాయి. ఈ సిరమ్ మన సెబమ్ ప్రొడక్షన్ని కూడా కంట్రోల్ చేస్తుంది, కాబట్టి మనకి బ్రైటర్ స్కిన్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇన్ని చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకని అంటే ఈ సిరమ్ మనకి డర్మటాలజిస్ట్ ద్వారా డిజైన్ చేయబడింది కాబట్టి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కూడా. అందుకే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఇది అప్లై చేయడం చాలా ఈజీ. టేక్ ఫ్యూ డ్రాప్స్, అప్లై జెంట్లీ ఓవర్ యువర్ ఫేస్ అండ్ నెక్. ఇంత ఈజీ ఎందుకని అంటే ఇది చాలా లైట్ వెయిట్ అండ్ క్విక్ అబ్జార్బింగ్ ఇన్ టు యువర్ స్కిన్. మనకి ఎక్కువసేపు గ్రీజీనెస్, స్టిక్నెస్ అలాంటివి ఏం లేకుండా జస్ట్ స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ కావాలి అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో దొరికేస్తాయి. బట్ స్టిల్ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వస్తుంది. ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ది డర్మాకోలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళు ఎవ్రీ ఇయర్ 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తారు. అది మాత్రమే కాకుండా భూమితో కలిసి వీళ్ళు చైల్డ్ ఎడ్యుకేట్ చేస్తారు కదా, ఆ చైల్డ్కి మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ఐడిని ట్యాగ్ కూడా చేస్తారు. చాలా మంచి ఇనిషియేటివ్ కదా. సో ఇలాగా నాకు డర్మాకో తోటి లాంగ్ రన్ రిలేషన్ అయిపోయింది అనమాట. నాకు ఏ ప్రాబ్లం ఏదైనా కావాలి ఒక ప్రోడక్ట్ అంటే ఫస్ట్ డర్మాకోలోనే ప్రిఫర్ చేస్తున్నాను. సో నేను కూడా మీకు పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను. మీ ప్రాబ్లమ్స్కి ఇది వన్ స్టాప్ సొల్యూషన్. సో గైస్, డు నాట్ మిస్ దిస్, గో అండ్ పర్చేస్ ఇట్. నేను బొట్టు ఓకే రెడీ, అంతా రెడీ అయిపోయాను కదా. మా మేఘన్ గారిని లేపి, ఆల్రెడీ వాడు రెడీ అయిపోయాడు, వాడిని లేపి తీసుకొని వెళ్ళాలి అనమాట. సో వెళ్దాం పదండి. చూద్దాం మేఘన్. సో ఒకటి మా ఆయనకి ఒక రింగ్ ఎప్పుడో నచ్చింది, కాకపోతే అప్పుడు అనుకోలేదు, కుదరలేదు. తర్వాత తీసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను. సో ఈరోజు తీసుకొని ఆయనకి ఇద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అది ఉందో లేదో నాకు తెలీదు, వెళ్ళి చూడాలి ఉందేమో అని.
ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఆ షోరూంలో వీడియోకి అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు, కాబట్టి ముందే చెప్తున్నాను అనమాట. కుదిరితే వీడియో అంతంత వరకు చూపించడానికి ట్రై చేస్తా, లేదు అంటే మాత్రం తీసుకున్న తర్వాత చూద్దాము. బట్ మేఘన్ గారు సార్, తమరు దయచేస్తే ఒక సైలెంట్గా ఉంటే పని చేసుకుందాం మేఘన్, కొంచెం వచ్చిన పని చేసుకుందాం సరేనా? అలాంటిది నాకు చెప్పకమ్మా అని చెప్తాడు. నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకు కూడా వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తా సరేనా? మేఘీ హైఫై అయితే సైలెంట్ ఉంటావు అయితే వచ్చేసరికి మిర్రర్ దాక్కున్నాడు అయ్యారు. యాక్చువల్లీ విజయ్కి ఉందన్నమాట ఇంట్లో. అది విజయ్కి చూసినప్పుడు అదే అది బాగుంది చాలా, నాకు కూడా కావాలి, నాకు ఇచ్చేసే అని చెప్పి ఊరికే సరదాగా విజయ్ అన్నారు అన్నమాట. కానీ ఆయన అన్నారు కానీ నేను అప్పట్లో సరే తీసుకుందాం అనుకున్నా, తను కుదిరినాను. సో ఇప్పుడు అందుకని వెతుకుతున్నాను, చూడాలి మీ దగ్గర అది ఉందో లేదో. 23 అది ఓకే. ఇది ఎంత సైజు ఉంది? 40 cents. సమ్వేర్ లైక్ ఈ మోడల్లో ఓకే. 90 cents. సేమ్ సెట్టింగ్. ఇది ప్రెషర్ సెట్. ఇది బాగుంది కానీ గట్టిగా పడుతుంది. 1 క్యారెట్ డైమండ్, ఇది పెద్దగా కనిపిస్తుంది. మేఘన్కి ఆప్షన్స్ చూడాలి. అయ్యే రింగ్ తీసుకున్నాము డాడీ కోసం. డాడీ వెళ్ళిన తర్వాత రింగ్ ఏమని చెప్తా? డాడీ వి లవ్ యూ అని చెప్పు. లవ్ యూ చెప్పు. రోడ్ పైన ఉన్నాం, బాగుంది. ఇంటికి వెళ్ళాకే చెప్దాంలే ఇదేదో. సో మొత్తానికి పొద్దున్నుంచి తిరిగి జల్లడి పట్టి చాలా, యాక్చువల్లీ ఒకటేంటంటే నచ్చింది దొరకట్లేదు, 2 డిజైన్స్ అంటే 2 ఒకటే అనుకోండి. సో దొరక్క పొద్దునుంచి ఇప్పటిదాకా తిరిగితే లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇది ఒకటి దొరికింది. సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి అనేది నా మెయిన్ మోటివ్. 2 ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఉన్న రింగ్ డబల్ రింగ్ లాగా ఉంది అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం ఏది చూసినా ఒకదానిపైన ఇంకొక డిజైన్ లేకపోతే ఇంకొక డబల్ రింగ్ లాంటివే దొరుకుతున్నాయి. అబ్బాయిలకి బేసిక్గా దొరకడమే తక్కువ. సో ఫైనల్లీ నేను ఇది తీసుకున్నా. సింపుల్ ప్లెయిన్ ఉంది బట్ డైమండ్ మధ్యలో వచ్చింది, పెద్దది సాలిటైర్. దిస్ ఇస్ 51 cents, హాఫ్ క్యారెట్ డైమండ్. ఓకే, నచ్చుతుందని అనుకుంటున్నాను, చూడాలి. బై ది వే మీన్ టైం మా మేఘన్ ఎంత హెల్ప్ చేశాడంటే తెలుసా, పాపం వెళ్ళిన ప్రతి షోరూంలో వాళ్ళకి గుర్తుండిపోయేలా వాడు బిహేవ్ చేశాడు. ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఈసారి హాయ్ అండి మీరు వచ్చారా, ఓ మీ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారా అని వాడిని ఫస్ట్ పలకరించేలాగా తయారు చేశాడనమాట. ఈరోజు బాగా అలసిపోయాడు కాబట్టి కొంచెం వాడి రిలాక్స్ అయిపోయి, వాడు రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇంతకు మర్చిపోయా, మా వారు ఎప్పుడు ఇంటికి వస్తారో చూడాలి, ఎందుకంటే వంట చేయాలి. సో ఇప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈయనకి హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఇష్టం, హోమ్ కుక్డ్ ఫుడ్. బయట ఫుడ్ అంటే అస్సలు ఒప్పుకోరు. కాబట్టి ఇంట్లో వంట చేయాలి, ఈయనకి నచ్చింది చేయాలి. బై గాడ్స్ గ్రేస్ అమ్మ నాన్ వెజ్ మానేసారు ఈ మధ్య, ఏదేదో ఫ్లూ సంథింగ్ అంటున్నారు కదా, అందుకని నాన్ వెజ్ తినట్లేదు. ఏ టైం అవుతుంది ప్యాకప్ అయ్యేసరికి? 9 అవుతుందా? సరే, ఏం లేదు, ఏ టైం అవుతుందని కనుక్కోవడానికి చేశాను. ఇంటికి వచ్చేసరికి 10:30. సరే, కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా కన్నా. డాడీ వద్దున్నాడు, డాడీ ఫోన్ మాట్లాడు దూకా. కమ్, నీకెందుకురా కెమెరా? రే హలో వదిలే, లెన్స్ పాడైపోతున్నాను. తప్పు గుడ్ బాయ్ కదా. కమ్, అది అంతే, వాళ్ళు కెమెరా మనకి ఇవ్వరంట, మా పెద్దది కదా, మేఘన్ పెద్దయ్యాక తీసుకుందాం. సో మొత్తానికి ఫోన్ ఈ రకంగా మాట్లాడాను. ఈ మధ్యలో మా మేఘన్ గారు పాపం మా డిఓపి గారిని ఇబ్బంది పెట్టి విసిగించి ఆడుకుంటున్నాడు, 30 రూపాయలు పడుతున్నాడు.
బేసిక్గా ఇప్పుడు లంచ్ డిన్నర్ అంటే డిన్నర్ కంటే ముందు ఏదైనా ప్లాన్ చేద్దామా, కేక్ చేద్దామా? అంటే నేను చేయట్లేదు, కంగారు పడకండి. కేక్ ఆర్డర్ చేయాలి. ఇంకేం చేయొచ్చు? ప్రోలు ఎవరు లేరా సలహా తీసుకోవడానికి కూడా? ఏం చేద్దాం? ఏదైనా ప్లాన్ చేసి చెప్తా మళ్ళీ. నాకు ఇంకేం అర్థం కావట్లేదు ఏం చేయాలి అని. సో మా వాడు ఆ గోల్ చేయడం వల్ల మర్చిపోయాను. ఏమైందంటే ఫస్ట్ ఒక బెల్ కొట్టారు. నేను మార్నింగ్ నుంచి నేను ఆయన కోసం సర్ప్రైజ్ అని చెప్పి తిరిగానా. ఇప్పుడు ఇందాక నుంచి బెల్ కొట్టడం మొదలైంది. తీరా కట్ చేస్తే ఒకసారి ఏంటా అని నేనేం ఆర్డర్ చేయలేదు కదా ఏంటని చూస్తే ఒక రోజు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 5 minutes ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇంకొకసారి బెల్ కొట్టారు. మళ్ళీ ఇంకొక రోజు ఇచ్చేసారు, ఇచ్చి వెళ్ళిపోయారు. నేను చూసా ఎవరైనా ఉన్నారా బయట అని, లేరు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఈ చాక్లెట్ డబ్బా ఓన్లీ ఈ చాక్లెట్ డబ్బా మాత్రమే ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయ్యగారు దానికి ఓపెన్ చేపించి తింటున్నారు. మళ్ళీ ఇంకొక 5 minutes తర్వాత ఇంకొక చాక్లెట్ డబ్బా, కాకపోతే కొంచెం పెద్దది ఉంది, అది ఇచ్చేసి వెళ్ళారు. కానీ అది వాడికి చూస్తే ఇప్పుడు దీనికే గొడవ చేస్తున్నాడు. అది వాడు చూసాడంటే అది ఖాళీ అయ్యేంత వరకు ఆపుడు అని చెప్పేసి లోపల పెట్టాను. అందుకే మీకు కూడా చూపించట్లేదు, నీకు భయపడే. అయ్యో ఇంత నీ వల్లే, నేను చాక్లెట్ కూడా తినలేకపోతున్నాను నీ వల్ల. సో ఆ డబ్బా లోపల ఉంది, వీళ్ళు లేనప్పుడే చూసి తినాలి. సరేమ్మా. సో నేను ఫోన్ చేశాను. అయితే ఏంటి ఏమైనా ఆర్డర్ చేసావా అని, అంటే ఆబ్వియస్లీ మనం ఓపెన్గా అడగకూడదు కదా. అయితే ఏమైనా ఆర్డర్ చేసావా అని అడిగాను. నేనేం చేయలేదే అన్నారు. నిజం చెప్పమని అడిగితే ఇప్పటి నుంచి ఎన్ని వచ్చాయని అడిగారు. ఇలా ఇవి వచ్చాయని చెప్పాను. అయితే ఇప్పటి నుంచి వస్తూనే ఉంటే కలెక్ట్ చేసుకుంటూ ఉండు అని అన్నారు. అందుకని వెంటనే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకేమేమి వస్తుందో తెలీదు. ఆబ్వియస్లీ ఒక కేక్ కూడా వస్తుందని చెప్పారు, కానీ ఆయన వచ్చేసరికి మాత్రం కొంచెం టైం పడుతుందంట. చూడాలి ఎంతసేపటికి వస్తారో. వచ్చిన తర్వాత ఈ సర్ప్రైజెస్ అన్నీ ఓకే. నేను చేసే సర్ప్రైజ్ ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, ఎందుకంటే ఆయనకి చెప్పలేదు. చెప్పకుండా కార్డ్ స్వైప్ చేశాను. ఏం చేస్తాడు డాడీ? చాక్లెట్ అడుగుతాడా? అరే ఎన్ని చాక్లెట్ కావాలి నీకు? ఎన్ని కావాలి? ఏం చేద్దాం? ఇది ఇంకొకటి లోపల పెట్టేసాం. మేఘన్ చాక్లెట్ ర్యాపర్ తీసి తింటారు. మరీ అంత కక్కుర్తి పడకు ప్లీజ్. మనం ఇచ్చే సర్ప్రైజ్ డాడీ ఏమంటాడు చెప్పు? నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా ఇందాక అంటాడు. డబ్బా వచ్చింది నాకు, తినేది ఇంకొకరు. ఏమి ఖాళీ అయిపోయింది డబ్బా, ఏం లేవు. ఉన్న 4 చాక్లెట్లు నువ్వే తీసేసుకున్నావు. డాడీకి చెప్తా వచ్చాక. ఏం చేస్తావు నువ్వు? అది నీకెందుకురా? సరే అయితే ఏదో చెప్తున్నా ఇందాక. మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం కార్లో వస్తున్నప్పుడు. అరే ఇది చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు, ఏమంటాడు, నచ్చుతుందా నచ్చదా అని చెప్పి ఏదో కాన్వర్జేషన్ వెళ్తూ ఉంటే వీడు మధ్యలో కరెక్ట్గా ఒక డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేశానో లేదో అన్నవాడు. వీడికి ఏం అర్థమైందో కూడా అర్థం కాలేదు నాకు, కానీ సింక్ అయింది లిటరల్లీ బీభత్సంగా. నాకే అనిపించింది వీడికి అన్నీ అర్థమవుతున్నాయా ఏంటి అని చెప్పి. నీకు అన్నీ అర్థమవుతాయా? ఏం అర్థమవుతాయి? అన్నీ కదా, కొన్ని అర్థమవుతాయా? కెమెరా ఉందా? ఏం లేదు. ఉందా? నువ్వు ఇచ్చింది ఇందాక పంపించావు కదా. నువ్వు నవ్వకురా. థ్యాంక్ యూ. వాడు అన్ని చాక్లెట్లు తిన్నాడు పంపించినవి. ప్లీజ్ 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 ఇది తీసుకోవచ్చు కదా రోజు. అలానే ఉండు. ఇది ఇంకొకటి. ఇది ఇంకొకటి. మనకి కాదు నీకు. డాడీకి పెట్టు. డాడీ గిఫ్ట్. డాడీ గిఫ్ట్. డాడీ ఎలా ఉంది చెప్పు? అరే డాడీకి రా, నీకు కాదురా. మాకు అంటే మేఘన్కి కాదు, నీకు బాగుంది చూడు. మేఘన్ డాడీకి. అది డాడీ పెట్టు. చాక్లెట్ తినే మొహం, మూతి కూడా వాష్ చేసుకోలేదు. అది నీకు కాదన్న, అంత యాక్టింగ్ చేయకురా. వాడికి బాగుంది చూడు. అది బ్యాంగిల్ అనుకుంటున్నారా? చూసుకో మేఘన్, నీకు చూసుకో. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. ఫింగర్ ఇవ్వు. ఎప్పుడు తీసుకున్నావు ఇది? ఇందాక
అమ్మయ్య సైజు డౌట్గా ఉండి తీసుకున్నాను. నచ్చిందా? ఇటు కమ్ చూసుకో ఒకసారి సరిగ్గా బాగుంది. ఆగురా. మేఘా నువ్వే సెలెక్ట్ చేసావా? వాడు సెలెక్ట్ చెయ్యకుండా ఎన్ని కష్టాలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు. ఎందుకు? పొద్దున మధ్యాహ్నం నుంచి ఇందాక దాకా ఏం చేసావు? అలసిపోకుండా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ప్రతి షోరూమ్ వాళ్ళని. తీసుకో తీసుకో. అది వాడికి బ్యాంగిల్ సైజ్ అవుతుంది. ఏం కాదు తీసుకుని. ఎంత అని అడగవా? ఇంత వద్దులే చెప్పక బాగుండదు. వీడికి లేదా? వీడికి వాడికి అయ్యో లేదు నాకు. మమ్మీ నీకు తీసుకోలేదు మేఘీ. సో మా వారితో ఇప్పుడు దాకా ఇంతసేపు కూడా పని చేయలేదు. బట్ స్టిల్ ఈరోజు ఆయన కొంచెం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఇంతకు మించి ఆయన టైం ఆన్ స్క్రీన్ నేను తీసుకోదలుచుకోలేదు. కాబట్టి యాక్చువల్లీ ఏం అర్థం కాలేదు ఆయన రియాక్షన్. ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలి. నేను వెళ్ళాలంటే మీకు ఫస్ట్ బాయ్ చెప్పాలి. కాబట్టి ప్రస్తుతానికి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ వైష్ణవి అక్కడి నుంచి ఇద్దరు తొంగి చూస్తున్నారు నన్ను. అండ్ ఏమో ఎవరు వ్యాలంటైన్స్ డే స్టైల్ వాళ్ళది, సో నా స్టైల్ ఇది. ఒకవేళ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. బాయ్ 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 చెప్పండి. ఇప్పుడు ఏంటి చెప్పండి.